కష్టపడితే తప్ప తిండి లేదండి. ఓకే. ఓకే. అలాంటి పరిస్థితిలో వెళ్ళాడండి. ఆ! డబ్బులు కూడా లేవండి. అదే. ఎవరో అణో బేడో ఇస్తే దాంట్లో ట్రైన్ ఎక్కండి. ఆ అణా బేడాతో ఏదో కొనుక్కుని తింటూ ట్రైన్ ఎక్కాడండి. రైట్. ఏ ఆ! టీటీ దింపేసినప్పుడల్లా వేరే ట్రైన్ ఎక్కుతూ అలా కలకత్తా చేరుకున్నాడండి. హ్మ్. కలకత్తా చేరుకుంది ఎవరు తెలీదు కదా! ఎవరు తెలీదు. హ్మ్. పంపులో నీళ్ళు తాగాడు. పంపులో నీళ్ళు దిగి అలా తిరుగుతుండగా పేదవాళ్ళకి ఒక చోట రొట్టెలు పంచుతున్నారట. కలకత్తా కదా అది. హ్మ్. రొట్టెలే పంచుతారు. ఆ రొట్టెలు పంచితే లైన్‌లో నుంచొని భిక్షగాడిలాగా రొట్టెలు తీసుకొని మంచినీళ్ళు తాగి వెళ్ళాడు. హ్మ్. ఎంచేతంటే మరి అక్కడ ఎవరు తెలీదు. అదే. ఆధారం లేదు. హ్మ్. తర్వాత వెళ్ళాడు. వెళ్ళి స్టూడియో ఎక్కడని కనుక్కున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు అప్పుడు అక్కడ. హ్మ్. ఆ స్టూడియోకి వెళ్ళాడు. ఆ స్టూడియోలో ఒక సంగీత రికార్డింగ్ జరుగుతుంది అక్కడ. ఆ రికార్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే సాలూరు రాజేశ్వరరావు గారి తండ్రి సాలూరు సన్యాసరాజు గారు. హ్మ్. పాడేది ఎవరంటే రావు బాలసరస్వతి దేవి గారు. ఓకే. మన బాలసరస్వతి దేవి అవును. గురించి అవును. అవును. ఆవిడ ఇడ్లీ తింటున్నారు హ్మ్. అక్కడ. అది ఆ మర్నాడు ఇది. అదే. అంటే 10 కిలోమీటర్ల స్టూడియోకి హ్మ్. నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అరిగిపోయింది. అదే. ఏమి లేదు, హ్మ్. ఆకలితో ఉంది. హ్మ్. అలా చూస్తున్నాడు. ఆవిడ చూసింది. ఏనాయనా కావాలా అంది. తెలుగు తెలుగు అనేటప్పటికి ఊపిరిచ్చింది. అవునమ్మా ఆ! అని చెప్పి అన్నాడు. 2 ఇడ్లీ ఇచ్చి. అహా! అంటే ఆమె ఎవరనేది కూడా తెలీదు. అది తెలీదు. తెలీదు. అదేలే. ఆ! ఆ! అన్నాడు. ఎవరో వచ్చాడనుకుంది. అదే. ఆ! రైట్. ఇప్పుడు నేచురల్‌గా ఆవిడ కూడా మహారాజా కుటుంబానికి సంబంధించింది కాబట్టి ఆవిడ అవును. ఆవిడ ఎవరికైనా అలా ఇస్తా ఉంటది. హ్మ్. ఆవిడేదో తింటుంటే ఇచ్చింది ఆవిడ. అంటే సౌత్ ఇండియన్ ఫుడ్డే అరేంజ్ చేసేవాళ్ళు అక్కడ హ్మ్. మెస్ పెట్టి. హ్మ్. కలకత్తాలో. ఓకే. కలకత్తాలో ఇదేంటి అనుకోవచ్చు. బయటేమో రొట్టెలు పంచిపెట్టారు కదా! ఆ! ఆ! ఈవిడికి మరి సౌత్ ఇండియన్ ఫుడ్డే కావాలి ఓకే. అని అరేంజ్ చేశారు మెస్‌లో తయారు చేసి. రైట్. అప్పట్లో మనం మెస్సుల్లో పెట్టుకుని. ఆ! అప్పుడు అవకాశం దొరికింది కదా అని చెప్పేసి అప్పుడు సన్యాసరాజు గారు అప్పుడు ఉంటారు కదా ఆయన వచ్చి ఏంటి ఎవరో ఏంటో అనుకుంటే తెలుగోడు అనేటప్పటికి తెలుగు అనేటప్పుడు కొంత కలకత్తాలో తెలుగు అనేటప్పుడు ఒక ఇది ఉంటుంది కదండి. హ్మ్. హ్మ్. తెలుగోడు ఉన్నాడు అనేటప్పటికి ఆయన కాళ్ళ దగ్గర చేరిపోయాడు.